Welcome to Komarapu Vlogs. Don't forget to like, share, comment and subscribe my channel. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బేబీస్కి అయితే ఫోటోషూట్ అయితే చేయించాము. సో వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్గా అవుతున్నాయి ప్రతిదూను. బట్ మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీకు ఎలా నచ్చింది ఏంటి అనేది అయితే లాస్ట్లో నాతో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బేబీకి అయితే క్లాత్తో ర్యాప్ చేస్తున్నారు. వాళ్ళు అసలు కోఆపరేట్ చేయడం లేదు. యూజువల్గా పడుకునే ఉంటారు అనుకున్నాము, ఈజీగా అయిపోతుంది అనుకున్నాం, కానీ సింగిల్ బేబీకి చాలా కష్టం కదా, అందులోనూ ట్విన్ బేబీస్ కంటే కొంచెం కష్టమే అయింది. అండ్ 15 days బిఫోర్ అయితే బాగుంటుంది ఫోటోషూట్కి, పిల్లలు బాగా నిద్రలో ఉంటారు అంటారు కదా. సో మాకైతే 15 days బిఫోర్ అయితే అవ్వలేదు. సో వీళ్ళు పుట్టిన 17th day రోజు అయితే మేము ఈ ఫోటో షూట్ చేయించాము. సో అప్పటికి కొంచెం కోఆపరేట్ చేశారు, లాస్ట్కి వచ్చేసరికి కొంచెం అయితే ఇబ్బంది పెట్టారు పిల్లలు. సో ఫైనల్గా మా బేబీస్కి అయితే ఫోటోషూట్ అయితే చేయించేసాము. మీకు ఎలా నచ్చింది ఏంటంటే అయితే మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడైతే పాపను ర్యాప్ చేసి పెట్టేశాము. సో ఫోటోగ్రాఫర్స్కి అయితే, కిడ్స్కి తీసే ఫోటోగ్రాఫర్స్కి అయితే చాలా ఓపిక ఉండాలి. బికాస్ ఒకరికి తీయడమే కష్టం అనుకుంటే అందులో ఇద్దరిని ర్యాప్ చేస్తూ ఫోటోలు తీయడం అంటే చాలా కష్టం. స్టూడియో అయితే వాళ్ళ ఇంట్లోనే. సో గూగుల్లో చూసాము, చాలా దగ్గర చూసాము. సో మా ఇంటికి దగ్గరలో ఉన్నదానికైతే వెళ్ళాము మేము. సో ఇంకా వీళ్ళు దగ్గరలోనే ఉండడానికి ఇంకా బేబీస్ని తీసుకుని అయితే వెళ్ళాం. ఫోటోషూట్ అంతా బాగా జరిగింది, మేమైతే సాటిస్ఫై అయ్యాము. సో ఏం చెప్పారంటే ఏవైనా 3 themes అని చెప్పారు. సో ఇద్దరికి కలిపి 3 themes, ఇండివిజువల్గా ఒక్కొక్కరికి 3 themes అని చెప్పారు. సో దాని ప్రకారం అయితే మేము సెలెక్ట్ చేసుకున్న వాటికి ఫొటోస్ అవన్నీ తీశారు. సో మేమైతే 3 themes సెలెక్ట్ చేసుకున్నాము. అవే సింగిల్గా తీశారు, బేబీస్కి ఇద్దరికి కలిపి అయితే తీశారు. తర్వాత ఇంకా నార్మల్ ఫొటోస్ అయితే ఎన్నేం తీస్తాం, థీమ్స్ అయితే 3 అని చెప్పారు వాళ్ళు. సో ఇంకా అలానే మేము సెలెక్ట్ చేసుకున్నాం, వాళ్ళు తీశారు. ఇక్కడైతే మా పాప అసలు కొంచెం కోఆపరేట్ చేయడం లేదు, చూడండి అప్పుడే Day 17th రోజే వాళ్ళు అలా ఉన్నారు, అలా పడుకోవడం లేదు. ఆఫ్టర్నూన్ టైంలో అయితే మేము చేసాము, ఆఫ్టర్నూన్ టైంలో ఫోటోషూట్ అయితే చేసుకున్నాము.
సో చూసారు కదా, ఫైనల్గా థీమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి పిల్లలిద్దరికి అయితే. సో ఇంకా ఫైనల్గా లాస్ట్ ఫ్యామిలీ వీడియోస్, ఫ్యామిలీ ఫొటోస్ అనేవి అవుతున్నాయి. సో మేము అనుకున్న ఫొటోస్ అయితే తీసుకోలేకపోయాం బేబీస్తోని. ఎందుకు అంటే చాలా ఇబ్బంది పెట్టేశారు పిల్లలిద్దరూ. సో ఒకరితోనే కష్టం కదా, అందులో ఇద్దరు అంటే మామూలు విషయం కాదు. సో ఫైనల్గా ఇలా అయితే మా ఫోటోషూట్ జరిగింది. మీకు ఎలా నచ్చింది ఏంటనేది అయితే కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. సో వీళ్ళిద్దరు కోఆపరేట్ చేసినప్పుడు మా పెద్ద పాప అయితే అసలు కోఆపరేట్ చేయలేదు. తను ఒకటి చెప్తే ఒకటి చేస్తుంది. సో ఇంకా కొంచెం కష్టమైంది, బట్ ఏవైనా చిన్న మెమరీస్గా ఉంటాయనేది మేము చేయించుకున్నాము. సో కొన్ని ఫొటోస్ అయితే వచ్చాయి మంచిగా, ఇంకా కొన్ని ఎక్స్ట్రా దిగుదాం అనుకున్నాం, బట్ ఇద్దరితో అవ్వలేదు. అప్పటికే ఈవినింగ్ 6:30 అయిపోయింది. ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసాము, 6:30 ఇలా అయిపోయింది. సో ఫైనల్గా మా ఫోటోషూట్ వీడియో అయితే ఇది. కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్న వీడియోస్ అన్నీ. సో మీరైతే చూసేయండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫైనల్గా మా బేబీస్ ఫోటోషూట్ వీడియో అయితే ఇది. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో బేబీస్తో చాలా ఫొటోస్ దిగాలి అనుకున్నాను నేను, బట్ ముందేమనుకున్నాం వెళ్ళాకైతే అవ్వలేదు, ఇంకో మాకే ఓపిక లేకపోయింది. సో కొన్ని అలా దిగేసి వీడియోస్ అన్ని కంప్లీట్ చేస్తాం. వాళ్ళకి మెయిన్గా థీమ్స్ అనుకుని ఆ థీమ్స్ కంప్లీట్ చేసేసాము. ఫైనల్గా లాస్ట్గా మాతో ఫొటోస్ ఏదయ్యాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.